గారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు, మహిళల మీద ఎవరైనా చెయ్యేస్తే అదే చివరి రోజు అని చెప్పారు. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు. అదే హోంమంత్రి గారు ఏం చెప్పారు, ఎవరికైతే మహిళల మీద దాడి జరిగితే మా కార్యకర్తలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు అంటే వాళ్ళు మీ కార్యకర్తలనా, ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు? చట్టం అందరికీ ఒకటే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది. దయచేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఇంత చేస్తున్నా కూడా చివరికి ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఖచ్చితంగా ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వీళ్ళు ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను అవమానపరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి. రెండోసారి తప్పు చేయడం, రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే హారిక జెడ్పీ చైర్మన్ అయిన ఉప్పల హారిక ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఎక్కడైనా సరే వాళ్ళ మీడియాలో అయినా సరే ఒక్కసారి అమ్మాయి మాట్లాడిన మాటలు కావచ్చు, అమ్మాయి ఏదైనా స్పీచెస్ ఇచ్చిన చోట కానీ అసభ్యకరంగా ఎక్కడ వాక్యాలు కూడా మాట్లాడే వ్యక్తి కాదు అమ్మాయి మనసు కూడా చాలా సెన్సిటివ్. సో అలాంటి అమ్మాయికి మళ్ళా ఈ మహానటి అని బిరుదు ఇవ్వడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని అనిపిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా జెడ్పీ చైర్మన్ అయిన హారికకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చింది మా జెడ్పీ చైర్మన్కి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ అలాగే ఇక్కడ పూలే గారికి అమ్మాయికి న్యాయం చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన మా మహిళా మండలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు ఏదైతే బీసీ మహిళ మీద జరిగిన దాడికి నిరసనగా మా ఎమ్మెల్సీలు కళ్యాణి గారు, కల్పలత గారు, మా డిప్యూటీ మేయర్లు శైలజ గారు, దుర్గా గారు, అలాగే మా కార్పొరేటర్లు, అలాగే మా మహిళా విభాగము, మా మహిళా జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరం రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడా తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్ళి వాళ్ళని ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవ్వరూ లేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు. ఈరోజు ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి
తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం కానీ తను భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారు మనం ఆదర్శంగా తీసుకున్నాం. దేనికి ఆదర్శంగా తీసుకున్నాం? ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతులను చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన భార్యను విద్యావంతురాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు 50% జనరల్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో కానీ అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి 50% రిజర్వేషన్ ఇప్పించి ఈరోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు మహిళలకు హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది. ఈరోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా, మీరు అది గమనించాలి. ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈరోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది. అలా హోమ్ మినిస్టర్ మహిళలను పెట్టారు, మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా హోమ్ మినిస్టర్గా పెట్టడం జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని మీరు కూడా గమనించాలమ్మా.